ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. ఇక రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీటిన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రంలో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. అలాగే తిరుమలలో ఆదివారం ఉదయం తరకొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు గాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు తెరిచి శుద్ధి అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతించారు. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. ఇక రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నిండిన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. ఇక చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణం కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతిచ్చారు. అలాగే తిరుమలలో ఆదివారం ఉదయం తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు గాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు తెరిచి శుద్ధి అనంతరం
7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. అలాగే గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతిచ్చారు. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. ఇక రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమలేశ్వర స్వామివారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైలం క్షేత్రాల్లో గ్రహణకాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. అలాగే తిరుమలలో ఆదివారం ఉదయం తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. శ్రీశైలం ఆలయానికి భక్తులు పొట్టితడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు గాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు తెరిచి శుద్ధి అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతించారు. చంద్రగ్రహణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు. చక్రి, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. భారత్ లో కూడా అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలకు దాదాపుగా పూర్తి గ్రహణం వీడింది. అదే అనంతరం ఈ రోజు తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. సుమారు 12 గంటల అనంతరం మహాద్వారం తెరిచారు. గ్రహణం వీయడంతో ఆలయ శుద్ధి, పుణ్యావచనం చేశారు అర్చకులు. అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి దర్శనం ప్రారంభమై కొనసాగుతూ ఉంది. ఇటు తెలంగాణలో కూడా వేములవాడ రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా దాదాపు 10 గంటల పాటు ఆలయాలన్నీ కూడా మూసివేశారు. చంద్రగ్రహణం ముగియడంతో తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసినటువంటి అర్చకులు ఆలయాన్ని తెరిచారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి చుట్టూ కోడెని తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 గంటల నుండి యథావిధిగా భక్తులు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇక భద్రాచలంలో ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు కూడా సంపూర్ణ గ్రహణం కనిపించింది. గ్రహణం ఆ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ
ఈ యొక్క గ్రహణం కనిపించింది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నిండిన ఉన్నట్లు కూడా నిపుణులు చెప్తున్నారు. భారత్ లో కూడా అదే చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 9:56 నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 2:25 దాకా ఈ యొక్క గ్రహణం కనిపించింది. తర్వాత వెంటనే గ్రహణం వీడింది. ఈ గ్రహణం వీడడం తోటి అన్ని దేవాలయాలు, ముఖ్యంగా అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా పూర్తిగా తెచ్చుకున్నాయి. భక్తులందరూ కూడా స్వామి వారిని దర్శనం కోసం బారులు తీరారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.